బోల్ మునా. అన్నా కాగితాలు పంపించాడా రాజేంద్ర గారు? పౌరుషం ప్రేమగా మారి ల్యాండ్ పేపర్స్ పరిగెడుతూ వచ్చాయిరా. రే పేపర్లు వచ్చినాయంట్రా. గాన్నిప్పుడు చంపితే మనకు మనశ్శాంతి, వాడికి ఆత్మశాంతి. రే భద్రా, ఈ బ్యాగులో 10 కోట్లున్నాయి. ఒక 5 కోట్లు నన్ను పెంచి పెద్ద చేసి పోలీస్ ఆఫీసర్ అవ్వడానికి కారణమైన ఆ అనాథాశ్రమానికి ఇవ్వమ్మా. అలాగే నాన్న. ఒక 5 కోట్లు నువ్వు ఉంచుకో అమ్మా. ఒక బుల్లెట్ సేవ్ అయిందిరా. భద్రా, దిగరా. రై, నువ్వు ఇక్కడే ఉండు. ఎవరన్నా వస్తే నాకు ఇండికేట్ చేయి, సరేనా? సరేరా. చూసిండంటవా? 50-50 ఛాన్సెస్ రా. గాడు మన ఏరియాలోనే ఉంటాడు రా, అయినా ఛాన్స్ తీసుకోకూడదు. అవును రా. అదరా. మళ్ళీ పొద్దుగాల 5ంటికి ఓకేరా. ఈ బ్యాగ్ ఇంకో చోట పెట్టాలి. ఇంటికి పోగానే 5ంటికి అల్లారం పెట్టరా, సరేనా? ఓకేరా. దాని అన్నాడు. బ్యాగ్ ఏదిరా? అడే తీసుకుపోయిట్టాడ్రా. పారిపోకముందే పట్టుకోవాలి. పదరా.
వాడు ఈయనే ఉన్నాడు రా. పదరా. ఎవరా మీరంతా? నేను దాచిన పైసల బ్యాగ్ నువ్వే తీసినావురా, నా కరాలు చేసినావురా ఆ పైసల బ్యాగ్ నేను తీలే. అని నువ్వంటే గుడ్డిగా నమ్ముతావు అనుకున్నావురా బాయ్. ఆ బ్యాగ్ నేను తీయలేదని చెప్తున్నా కదా. ఫోన్ చేస్తా. ఒక్కరోజు టైం ఇస్తున్నా, ఇది నా నెంబర్. రేపు నేనే నీకు ఫోన్ చేస్తా. గా పైసలు సంచి ఏడుందో ఫోన్లో చెప్పు, లేదంటే నిన్ను నీ పెండ్లాన్ని చంపేస్తా. సమజైందా? ఒక్క దినం టైం యాది పెట్టుకో. సార్, వార్నింగ్ ఇచ్చింది మాత్రం నిజమే సార్, కానీ చంపింది మాత్రం నేను కాదు సార్. నన్ను నమ్మదు సార్. అంటే వీడు చెప్పిన దాని ప్రకారం గౌతమ్కు రిషి చెప్పింది నిజమే. రిషి హత్యకు విశ్వనాథ్ హత్యకు ఏదైనా లింక్ ఉందా? రిషిని విశ్వనాథ్ని చంపింది ఒక్కడే అనుకుందామంటే 2 బుల్లెట్స్ వేర్వేరు గన్నుల్లోంచి వచ్చాయి. అంటే ఈ 2 హత్యల వెనుకున్న అసలు కథ వేరే ఉండుంటుంది. ఏంటది? విశ్రుత్, ఈతను అర్జెంటుగా పోలీస్ స్టేషన్కి రమ్మను. సార్ రమ్మన్నారంట. నీ ఫోన్లో ఆటోమేటిక్ వాయిస్ కాల్ రికార్డర్ ఉంది, రైట్? ఉంది సార్. నీ భర్త ఫోన్ దొరికిందా? నీకు ఒకటి ఫోన్ చేశాడన్నావు కదా. అవును సార్. ఒకసారి ఆ వాయిస్ కాల్ ప్లే చేయవా? ఓకే సార్. హలో హలో, ఈ ఫోన్ నాకు దొరికిందండి. ఆ ఫోన్ మా హస్బెండ్ అండి. ఇది ఇప్పుడు మీరు వచ్చి తీసుకోగలరా? ఇంత అర్ధరాత్రి టైంలో? రేపు నేను అవుట్ ఆఫ్ స్టేషన్ అండి. మీ అడ్రస్ చెప్పండి, నేనే తీసుకొచ్చిస్తాను. ఓకేమ్మా, థ్యాంక్ యూ. ఏమైంది సార్? ఏం లేదు, ఒక చిన్న క్లూ దొరికింది. లెట్స్ గో విష్ణు.